హాయ్ గాయ్స్, నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా? ఊళ్ళోనే ఫస్ట్ లవ్ మ్యారేజ్ చేసుకొని ఒక వర్గానికి ఇన్స్పిరేషన్గా నిలిచిన ఆ దేవుడి దగ్గరికి వెళ్తున్నాను. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అని చెప్పేసి. అండ్ వెళ్తూ ఉండగా బస్ స్టాండ్లో బస్ సీట్స్ కోసం గొడవ. చిన్న గొడవ కాదనుకోండి, చాలా చాలా అరుచుకొని అరుచుకొని సచ్చారు ఒకరికొకరు. కానీ ఏం లాభం లేకుండా పోయింది. అండ్ నైట్ జర్నీలో ఉండే కిక్కే వేరు కదా. ఎంతైనా నైట్ అంటే నైట్ జర్నీ అంటే చాలా బాగుంటుంది. సో అలాగా వెళ్తూ వెళ్తూ ఎప్పుడు నిద్రపోయానో ఏంటో నాకు కూడా తెలీదు. అండ్ నిద్రపోయి లేచేలోపు బస్ కండక్టర్ ఏమో అరుచుకుంటున్నాడు, అమ్మ కాళహస్తి వచ్చింది, కాళహస్తి వచ్చింది అని చెప్పేసి. కానీ మేమేమో అలాగే నిద్రపోతూ ఉన్నాము. ఫైనల్గా పక్కన అతను లేపాడు. సో అట్లాగా వెళ్ళిపోయాము. అండ్ 5:30కేమో గుడిలోకి వెళ్ళాము. అక్కడ చూస్తే క్రౌడ్ ఏమో ఓరి దేవుడా ఎంతమంది ఉన్నారో. మండే కాబట్టి అంతమంది ఉన్నారు అని అనుకుంటున్నాను. బట్ బాగుంది, ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంది. సో అలాగా వెళ్తూ వెళ్తూ ఆ లైన్లోకి అయితే వెళ్ళాను. అంటే పూజ చేయించుకోవడానికి టికెట్ అయితే తీసుకోవాలి కదా. సో దానికోసం టికెట్ తీసుకోవడానికి వెళ్ళాను. 500 టికెట్ అయితే తీసుకున్నాను. అండ్ దారిలో ఏమో స్వామికి పూజ చేస్తున్నారు. మార్నింగ్ పూజ అనుకుంటా, అది వీడియో వస్తుంది. సో మీరు కూడా దండం పెట్టుకోండి, మీకు కూడా మంచి జరుగుతుంది. సో 500 టికెట్ అయితే తీసుకొని మళ్ళీ క్యూ లైన్లోకి వెళ్ళాను. ఆ క్యూ లైన్లో దేవుడా, మెయిన్ దర్శనానికి వెళ్ళే క్యూ లైన్లో కన్నా ఈ లైన్లోనే పూజ చేయించుకోవడానికే ఎక్కువ మంది ఉన్నారు. సో అలా పూజ చేయించేసుకొని బయటకైతే వచ్చేసి దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటికైతే రిటర్న్ అయిపోవడానికి చూస్తున్నాం. ఓకే గాయ్స్, బాయ్, టేక్ కేర్.